అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ ముందుకు సాగుతుంది. ఇప్పటికే కొన్ని పథకాలను మొదలుపెట్టిన రేవంత్ మరిన్ని పథకాలకు హామీలు నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మెగా డిఎస్సికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మెగా డిఎస్సికి నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖలో వివిధ స్థాయి అధికారులతో ఉపాధ్యాయుల పోస్టులపై ఆరా తీశారు. ఖాళీల వివరాలను అందించాలంటూ ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణలోకి తీసుకుని లెక్కలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. గత ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచేలా 2020లో నిర్ణయం తీసుకోవడంతో 3 ఏళ్లుగా రిటైర్మెంట్లు లేవు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ విరమణలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ ఏడాది చివరికల్లా ఎంతమంది రిటైర్ అవుతారో వివరాలను సేకరించి పంపితే వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటివి ఖాళీలను భర్తీ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే విద్యాశాఖలో ప్రస్తుత ఖాళీలతో పాటు డిసెంబర్ వరకు ఖాళీ అయ్యే పోస్టుల సంఖ్య ప్రభుత్వానికి చేరింది. ఇప్పటికే గుర్తించిన సుమారు 5,000 పోస్టులకు అదనంగా మరో 5,000 పోస్టులు ఖాళీ అవుతుండటంతో మొత్తానికే ఒకేసారి మెగా డిఎస్సిని నిర్వహించి ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు మౌఖికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక నిర్దిష్ట పద్ధతిలో ప్రాసెసింగ్ మొదలు కావడమే మిగిలింది. వైద్యారోగ్య శాఖలో ఇటీవలే సుమారు 7,000 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల సర్కారు భర్తీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఇకపైన ఆ శాఖలో దాదాపు 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ రెండూ ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే విభాగాలు కావడంతో మెరుగైన సేవలు అందేందుకు అవసరమైన సిబ్బంది ఉండడం తప్పనిసరి అని భావించింది. డాక్టర్ల మొదలు నర్సింగ్ ఆఫీసర్ల వరకు వివిధ హోదాల్లో ఈ ఏడాది డిసెంబర్ వరకు సుమారు 5,000 పోస్టులను ఖాళీ అవుతాయని ఆ శాఖ అధికారులు లెక్క తేల్చారు. డిసెంబర్ వరకు ఆగకుండా వీలైనంత తొందరగా వీటికి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్, దాని ద్వారా భర్తీ చేయాలనుకున్న 2 లక్షల పోస్టుల హామీని అమల్లోకి తేవడంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్లు జారీ చేయడం వంటివి వేగవంతం చేస్తున్నారు.